హాయ్ విద్యన్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శుభదినం అందరికీ. నా పేరు వితుల్ సూర్య. ఇంట్రొడక్షన్ చెప్పుకో. నేను చెప్పు, పర్లేదు. 5వ తరగతి చదువుతున్నాను. ఆ, నేను రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. ఎక్కడ? రెడ్డిపేట్ బీరంగూడ. వెరీ గుడ్. మా అమ్మ పేరు మానస అనగోని గౌడ్, ఆ, మాతృదేవ భవ. ఉమ్, మా నాన్న పేరు అనగోని శ్రీకాంత్ గౌడ్, ఉమ్, పితృదేవ భవ. ఉమ్, మా టీచర్ పేరు ఉమ్, జ్యోత్స్న మ్యామ్, ఉమ్. ఆచార్య దేవోభవ. వెరీ గుడ్. ఏ శ్లోకం చెప్తాం? బ్రహ్మార్పణ చెప్తావా? ఎస్ సార్. చెప్పమ్మా. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, ఉమ్, బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం, ఉమ్, బ్రహ్మైవ తేన గంతవ్యం, ఉమ్. బ్రహ్మ కర్మ సమాధినా. ఓకే, మీనింగ్ ఏంటమ్మా దీన్ని? మనము ఏది తిన్నా, ఏది తీసుకున్నా కూడా ఉమ్, దేవుడికి ఫస్ట్ అర్పించాలి. ఉమ్, మన కడుపులో కానీ ఎక్కడైనా జఠరాగ్ని ఉంటుంది. ఉమ్. అయితే దానికి యజ్ఞం చేసినట్టు మనం అర్పించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఒక ఫుడ్ని తీసుకునేది ఎలా చేయాలి? ఒక యజ్ఞంలా భావించి లోపల చేయాలి సార్. అగ్నికి మనం యజ్ఞంలో ఎలా అయితే ఇస్తామో, ఆహుతి చేస్తామో అలా భోజనాన్ని చేయాలి. అంటే భోజనం అనేది ఎలా చేయాలి? ఒక యజ్ఞంలా చేయాలి. అందుకే దాని ముందు మనం ఈ శ్లోకాన్ని చదువుతాం. జపించి అప్పుడు స్టార్ట్ చేసి తింటాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పావు. క్లైబ్యం శ్లోకం గుర్తుందా? ఎస్ సార్. చెప్పమ్మా. క్లైబ్యం మాస్మఘమః పార్థ, ఉమ్, నైతత్త్వయ్యుపపద్యతే, ఉమ్, క్షుద్రం హృదయ దౌర్బల్యం ఉమ్, త్యక్తోత్తిష్ట పరంతప. ఉమ్. ఏంటి మీనింగ్ ఏంటి? అంటే దీంట్లో ఆ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, లెగ్యు అర్జున, వెరీ గుడ్. నువ్వు వారి మధ్యలో ఇట్లా పడిపోవద్దు. వార్ స్టార్ట్ కాలేదులే, వార్ మధ్యలో కాదు. ఉమ్. నువ్వు వీళ్ళని చూసి ఒకసారి ఆ భయపడద్దు. వీళ్ళు మీ కజిన్స్ అయినా ఎవరైనా బంధువులైనా వీళ్ళు అధర్మాన్ని పాటిస్తున్నారు. మనము ఈ యుద్ధము ధర్మానికి ఆ, స్థాపించడానికి ఈ వెరీ గుడ్. యుద్ధాన్ని ప్రారంభం చేశాము. నువ్వు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పడిపోతావో. ఎన్- ఏం పదం వాడారు అక్కడ? భగవానుడు ఏం పదం వాడారు? మంచి పదం వాడతారు. హృదయ. ఆ, లే- ఆ, హృదయ. దౌర్బల్యం, హృదయ ఆ, దౌర్బల్యం అది రావాలి అసలు ఫస్ట్. అది హృదయ అంటే దౌర్బల్యం. నువ్వు ఇంత వీరుడివి, నీకు మెంటల్ వీక్నెస్ ఏంటి అని చెప్తారు భగవానుడు. ఎస్ అర్థమవుతుందా? సార్. ఎస్ సార్. ఇలాంటి ఎగ్జాంపుల్ ఉందా? ఇలాంటి సిచ్యువేషన్ నీ లైఫ్లో? ఎస్ సార్, చాలా ఉన్నాయి సార్. దాంట్లో ఒకటి చెప్తున్నాను సార్. అయితే ఒకసారి నేను ఎగ్జామ్స్ ఉండే సార్. 1 వీక్ ముందు నేను నాకు వచ్చలే అని ఉన్నాను సార్. అయితే నాకు చాలా భయం వేసింది. ఇంత టాపిక్ ఉందా, ఇన్ని లెసన్స్ ఉన్నాయా, నా వల్ల కాదు అని నా లోపల హృదయ దౌర్బల్యం అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాను సార్. అయితే చాలా మెంటల్ గా వీక్ అయ్యాను సార్. ఓకే. అయితే మా ఫ్రెండ్ చరిత అని నాకు చాలా ధైర్యం ఇచ్చి ఆ నువ్వు ఈ ఎగ్జామ్ రాయగలవు, అలాగే ఆ టాపిక్ అన్ని ఈజీగా అర్థం చేపించాడు సార్. ఓకే. ఆ దానివల్ల నేను ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ వచ్చింది సార్. హృదయ దౌర్బల్యం అంటే మైండ్ వీక్గా ఉండకూడదు, అంతే కదా? వెరీ ఎస్ సార్. గుడ్. కర్మణ్యే, అది శ్లోకం చెప్పమ్మా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఉమ్, మా కర్మ ఫల హేతుర్భూః, ఉమ్, మా తే సంగోస్త్వ కర్మణి. ఉమ్. ఏంటి అందులో ఏం చెప్పారు భగవానుడు? ఈ శ్లోకాలో భగవానుడు ఉమ్. ఏమంటున్నాడంటే ఆ ఒక ఏమంటే డ్యూటీని చేసుకో, అది ఫస్ట్ పాయింట్ సార్. డ్యూటీ సెకండ్ చేయాల్సి, పాయింట్ నీ చేతిలో ఉన్నది డ్యూటీ చేయటమే. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నీ డ్యూటీ చేసేటప్పుడు నీకు ఫలము ఏంటిది అని ఆలోచించకూడదు. ఓకే. థర్డ్ పాయింట్, ఒకవేళ
మంచైనా చెడ్డైనా నా వల్లనే అని ఆ దుఃఖించిపోవడము లేకపోతే హ్యాపీ అవ్వడము ఉండద్దు. యు ఆర్ నాట్ ద రీజన్ ఫర్ ద రిజల్ట్. రైట్, వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే నా వల్ల కాదు అని ఈ డ్యూటీని మానేయడము అవసరం పనిని ఉండద్దు. మానేయకూడదు. పనిని మానేయకూడదు. ఓకే, వెరీ గుడ్. టు అచీవ్ దట్ గోల్ వి నీడ్ టు ట్రై అండ్ ట్రై సార్. వెరీ గుడ్. అద్వేష్ట. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. మీనింగ్ చెప్తావా? ఎస్ సార్. దాంట్లో భగవానుడు 7 ప్రిన్సిపల్స్ చెప్పాడు సార్. ఎవరికి? అద్వేష్ట్ అర్జునుడికి. అదే అర్జునుడికి ఎవరి గురించి చెప్పాడు? తన భక్తుడు ఇలా ఉండాలి ఉమ్, అని చెప్పాడు సార్. ఉమ్, అద్వేష్ట ఎవరికి లైక్ హాని కల్పించడము ఉండద్దు. ఉమ్, సర్వభూతానం అందరికి ఉమ్, హాని కలిగించద్దు. ఉమ్. మైత్ర ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఓకే. కరుణ ఏవచ అంటే ఆ దయాలు అంటే దయా కలిగుండాలి. దయ, దయ. ఓకే. కరుణ. నిర్మమో ఉమ్, నిర్మమో అంటే ఉమ్. నాది అది అనే ఒక ఫీలింగ్ ఉండద్దు. మమ అని నాది అనేది ఉండద్దు. అందరిది ఒకటే, మనం అందరం ఒకటే అనే ఒక ఫీలింగ్ ఉండాలి. ఉమ్. నిరహంకార అంటే అహంకారం ఉండద్దు. అహంకారం ఉండద్దు. ఉమ్. సమదుఃఖ సుఖ క్షమి అంటే సమ దుఃఖ సుఖ. అది అంటే మొత్తం కూడా అన్ని సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఉమ్, మనము ఉమ్. లైక్ ఆ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయొద్దు. బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఫీలింగ్ తెలుస్తుంది, ఆ తెలుస్తుంది కానీ క్షమి బ్యాలెన్స్ అంటే ఉండాలి. ఉమ్, క్షమి అంటే ఉమ్, ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మనం చూసినామంటే ఉమ్. దాన్ని సరిదిద్దుకో అని చెప్పాలి, చెప్పి క్షమించాలి. 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 వెరీ గుడ్. ఎన్ని టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 సార్. టోటల్గా ఈ భక్తి యోగం అనే చాప్టర్లో వస్తుంది ఈ శ్లోకాలు. 35 క్వాలిటీస్ చెప్తారు భగవానుడు, తన యొక్క ప్రియమైన భక్తుడు ఇలా ఉండాలని. అందులో ఇది 13వ శ్లోకం ఈ చాప్టర్లో. ఇందులో 7 లక్షణాలు వివరిస్తారు. ఓకే, 7 బాగా వచ్చినాయి. వెరీ గుడ్. నెక్స్ట్, ఉద్ధరేదాత్మ అడగలేదు కదా? ఉద్ధరేదాత్మ అడగలేదు సార్. చెప్పు. ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఉమ్, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఉమ్. ఆత్మైవ రిపురాత్మనః. ఓకే, వెరీ గుడ్. దీంట్లో చెప్పు. భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే ఉమ్, నీవు నీ మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి, సింక్ చేసుకోవాలి. వెరీ గుడ్. నువ్వు నిన్ను దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఫస్ట్ థింగ్ నువ్వు గొప్పడు అవ్వాలంటే నువ్వే వర్క్ చేసుకోవాలి. ఎవరితో వర్క్ చేసుకోవాలి? మైండ్ ని రిపేర్ మైండ్తో వర్క్ చేసుకొని చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలి. వెరీ గుడ్. అంటే ఒకవేళ మైండ్ మనకి మంచి ఆలోచనలు ఇస్తుందంటే అది మన ఫ్రెండ్ లాంటిది. వెరీ గుడ్. ఒకవేళ లైక్ మనకి హాని కలిగించే ఆలోచనలు ఇస్తుందంటే అది మన ఎనిమి. అందుకే మనము ఎనిమి తత్వం వదిలేసుకోవాలి, మంచి తత్వము అంటే ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఇంకొక స్టోరీ ఉంది సార్ దీనికి. చెప్పు. అయితే సచిన్ టెండూల్కర్ ఇంకా వినోద్ వాళ్ళిద్దరూ ఒక చిన్న బెస్ట్ ఫ్రెండ్స్ సార్ చిన్నప్పటి నుంచి. అయితే వాళ్ళిద్దరూ పెరిగారు, సేమ్ టైంలో క్రికెట్ కి జాయిన్ అయ్యారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా. అప్పుడు వాళ్ళ కోచ్ ఏమన్నాడంటే వినోదే బెస్ట్, నీకు కొంచెం ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ అని చెప్పాడు సార్. అయితే సార్ ఇంత బాగా పొగుడుతున్నాడు అని చెప్పి కొంచెం వినోద్ ప్రాక్టీస్ లెస్ లేకుండా, టైం మేనేజ్మెంట్ లేకుండా తన మైండ్ ని ఎనిమీ లాగా చేసుకున్నాడు సార్. ఇంకా ఇలా అవుతుందా అని చెప్పి సచిన్ టెండూల్కర్ రోజు చాలా ప్రాక్టీస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా కోచింగ్ టైంకి ఒకవేళ 6:30 ఉంటే ఆయనే 5:45కి వచ్చి అప్పుడు మాస్టర్ తోటి కొంచెం స్పెషల్గా కోచింగ్ తీసుకున్నాడు సార్. అదే వినోద్ అయితే ఆయన లైక్ ఎర్లీ నైట్ చేయకుండా లైక్
12 o'clock వరకు పార్టీస్లో ఎంజాయ్ చేసుకుంటా, ఉమ్, చాలా ఎంజాయ్ చేసుకుంటా ఇంటికి చాలా లేట్గా వచ్చి పండుకోలేకపోతాడు. ఉమ్. ఏమర్థమైంది కోచింగ్ దీన్ని కూడా బట్టి? దీన్ని బట్టి నీకేమర్థమైంది? అంటే మన మైండ్ని ఫ్రెండ్ లాగా చేసుకోవాలి. ఎనిమీ లాగా చేసుకుంటే మనకి చాలా హానికరం. డిస్ట్రాక్షన్స్ వస్తాయి. డిస్ట్రాక్షన్స్ రానికుండా చూసుకోవాలి. యథా యథా హి శ్లోకం చెప్పినానా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీంట్లో మీనింగ్ ఏంటి? భగవానుడు కృష్ణ దీంట్లో భగవానుడు ఉమ్, ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ఉమ్, ధర్మము గ్రోత్ ఎక్కువ పెరుగుతుందో ఉమ్. అప్పుడు ఆ అధర్మాన్ని గ్రోత్ ఎక్కువ పెరుగుతుందో ధర్మమా అప్పుడు ధర్మమా ఏది పెరుగుతోంది? అధర్మము ఉమ్, పెరుగుతుందో అప్పుడు దేవుడు డివైన్ మన భూమి మీదకి వచ్చి ఉమ్. ఆ అధర్మాన్ని డిక్లైన్ అంటే గ్లానిని గ్లాని గ్లాని అంటే ఏంటి? డిక్లైన్. చేయడానికి ధర్మం డిక్లైన్ ఎప్పుడైతే చేయడానికి భూమి మీద అవతరిస్తాడు సార్. ధర్మం ఎప్పుడైతే తగ్గుతుందో, గ్లాని గ్లాని అవడం అంటే డిక్లైన్ అవుతుందో, అప్పుడు నేను వచ్చి మళ్ళీ ధర్మాన్ని కాపాడతాడు. నిలబెడతాను అని భగవానుడు మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అర్థమవుతుందా? ఏంటి ఎస్ రైట్ ఫార్ములాలో గుర్తుందా నీకు? రైట్ ఎస్ ఫార్ములా సార్, రైట్. ఏంటి అంటే RIGHT సార్. ఉమ్, ఆర్ ఫర్ రోల్ సార్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సోల్జర్ ఆర్ పోలీస్. ఉమ్, సోల్జర్ తన ధర్మం ఏంటిదంటే మన దేశాన్ని రక్షించాలి. లైక్ వేరే వాళ్ళని ఒకవేళ మన మీద దాడి చేస్తే వాళ్ళతోటి ఫైట్ చేయాలి. ఉమ్, అలా అని మనము ఆయన ఫైట్ చేస్తున్నాడు, గొడవ పెట్టుకుంటున్నాడు కాబట్టి అది అధర్మము అని అనుకోవద్దు. ఎందుకంటే తన రూల్ పాటిస్తున్నాడు, ఉమ్. అది సరే. ధర్మము. ఉమ్. అయి అంటే ఇంటెన్షన్, ఐ ఫర్ intention. ఇంటెన్షన్. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ నా చెల్లికి నేను ఒక చాక్లెట్ ఇస్తున్నాను, ఉమ్, అయితే మా చెల్లి తీసుకుంటది. ఉమ్, ఒకవేళ మనము ఒక స్ట్రేంజర్ వచ్చి చాక్లెట్ తీసుకో అంటే తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకని? ఎందుకంటే మేము పేరెంట్సే ఆల్రెడీ అలవాటు చేసాము. ఆయన ఇంటెన్షన్ ఏంటిదో మనకు కూడా తెలియదు. కాబట్టి ఆయన ఒక తీసుకొని వెళ్ళచ్చు. కాబట్టి ఇంటెన్షన్ ఆఫ్ ది డూవర్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక పని చేసినప్పుడు ఎలా జరుగుతుందని. అవునా? ఓకే, ఎక్సలెంట్, బాగా చెప్పావు. జీ ఫర్ జీ ఫర్ జ్ఞాన్. జీఫర్ అంటే ఓకే, జ్ఞాన్. జ్ఞాన్ ఉమ్. మనకి ఎంత జ్ఞానం ఉంటుందో కొంచెం దాని మీద తెలుసుకుని చేయాలి. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది తెలుసుకుని సార్. చేసినవా చేయలేదా అనే దాన్ని బట్టి ధర్మం ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. ఉమ్. ఇంకా హెచ్ ఫర్ హార్జన్. ఉమ్. సిచ్యువేషన్ బట్టి మనం మెదలాలి సార్. ఆ, ఇప్పుడు ధర్మం. కొంచెము లేట్ అయింది అనుకో సార్, స్కూల్కి టిఫిన్ మా మమ్మీ పెట్టింది, ఉమ్. ఒక 5 minutes లో ఉంది స్కూల్కి. ఉమ్. నేను ఆస్వాదించుకుంటూ తింటా అంటే టైం అయిపోతుంది, టీచర్ మళ్ళీ ఆ, స్కూల్కి అలౌ చేయదు. అవునా? అందుకే ఫాస్ట్గా నోట్లో పెట్టేసుకోవాలి. బ్రహ్మార్పణం చదవకుండా తినేస్తావు ఆ రోజు. అంటే ప్రేయర్ కూడా ముందు ఉండాలి. ఓకే, రైట్, పర్లేదు. అదే అదే ఎగ్జాంపుల్. అలానే ఒకసారి ఏం చేయలేం కదా, అది ఇది రెండు చేసే పరిస్థితి ఉండదు. టీ అంటే ఎస్ సార్. టీ ఫర్ టైం సార్. ఆ, సమయాన్ని బట్టి మెదలాలి సార్. మెదలాలి ఇది కాదు, ఇంకా ఆ సమయాన్ని బట్టి అది అర్థమవుతుంది ధర్మమా కాదనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఎస్ సార్. సరే అయితే. టైం ఇంకా హారిజాన్ ఇంకా టైం కొంచెం సిమిలర్ గానే ఉంటాయి సార్, ఆ ఎగ్జాంపుల్స్ కూడా. టైంకి ఆ టైంకి అది రూల్ని బట్టి మనం ప్రవర్తించాలి. ఓకేనా? ఎస్ సార్. ఎస్. ఓకే, సరే అయితే. అవుట్ స్టాండింగ్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. రైట్. మిగతా శ్లోకాలు కూడా చక్కగా నేర్చుకోవాలి. బాయ్. థ్యాంక్ యూ సార్.